తెలుగు మ్యాట్రిమోనీలో లెక్కలేనన్ని చాయిస్లు ఉన్నాయి. లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. ఇంతకన్నా ఏం కావాలి? తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పేరుకు ఐవీఎఫ్ కానీ చెప్పేది సరోగసి, కానీ చేసేది మాత్రం ఇతరుల పిల్లల విక్రయం. సృష్టి కేసులో బయటపడతా ఉన్న దారుణాలు ఎన్నో. ఈ అరాచకాలు చూసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొరడా దెబ్బ కొట్టడానికి రెడీ అయింది. చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఐవీఎఫ్ సెంటర్ల భరతం పట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. ఫర్టిలిటీ సెంటర్లపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ చేసింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఫర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు చేస్తోంది. ఫర్టిలిటీ సెంటర్ల లైసెన్స్, ట్రీట్మెంట్ ప్రాసెస్, రికార్డ్స్ పరిశీలిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ బృందాలు. నిబంధనలను పాటించని క్లినిక్లకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. ముందుగా హైదరాబాద్లో, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో 381, హైదరాబాద్లో 157 ఐవీఎఫ్ సెంటర్లున్నాయి. 29 అంశాలతో చెక్లిస్ట్ రెడీ చేసుకున్న వైద్య ఆరోగ్య శాఖ ఇప్పుడు తనిఖీలు చేస్తోంది. ఈ దాడులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఎలేందర్ మనకి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎలేందర్, ఎలా స్ట్రీమ్ లైన్ చేసుకుంటున్నారు? ఎలా ప్రోగ్రామ్ డిజైన్ చేశారు? ఏకకాలంలో దాడులు చేస్తున్నారా? చాలా మంది కావాల్సి ఉంటుంది. ఏమేమి పరిశీలిస్తున్నారు? చెక్ లిస్ట్లో ఏం పెట్టుకున్నారు? ఆరోగ్య శాఖ ఫెర్టిలిటీ సెంటర్ల పైన ఫోకస్ పెట్టిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కోటిలో ఉన్నటువంటి ఇదే ఆఫీసు దాదాపుగా ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆఫీస్ నుంచి కేంద్రంగా ఈ రైట్స్ అనేది డిజైన్ చేయబడ్డాయి. దాదాపుగా 70-80 మందితో 35 బృందాలుగా ఏర్పాటు చేసి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ ఈ స్పెషల్ రైడ్ని డిజైన్ చేశారు. సో వీటికి సంబంధించి 35 బృందాలను ఏర్పాటు చేసి మొదటగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించినటువంటి ఫెర్టిలిటీ సెంటర్ల పైన ఫోకస్ పెట్టి ఏకకాలంలో రైడ్స్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఒక ఎండింగ్కి వచ్చినాయని చెప్పుకోవచ్చు. అయితే వీటి తర్వాత రెండో దశలో భాగంగా మిగతా జిల్లాలకు ఈ రైడ్స్ కంటిన్యూ అవుతాయి. సో దాంతోపాటుగా రెగ్యులర్ రైడ్స్ కూడా జిల్లాల్లో కొనసాగుతున్నాయి. అయితే పూర్తిగా 29 అంశాలతో చెక్ లిస్ట్ని రెడీ చేసుకున్నారు. దీంట్లో లైసెన్స్, ఫస్ట్ క్లినిక్ ఓపెన్ కావాలంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం లైసెన్స్ ఉందా లేదా, ఒకవేళ రెన్యువల్ చేసుకున్నారా, ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా, ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తారు. దాని తర్వాత ఫెర్టిలిటీ నిర్వహణ చేయాలి అంటే ఏఆర్టీ సంబంధించినటువంటి లైసెన్స్ ఉంటుంది. ఆ లైసెన్స్ ఉందా లేదా, అది ఎంతవరకు ఏఆర్టీ లెవెల్ 1 ఉందా, అంటే ఐయుఐకి వరకు పర్మిషన్ ఉందా, లేకపోతే ఐవీఎఫ్ వరకు పర్మిషన్ ఉందా, లేదంటే దీనికి సంబంధించినటువంటి బ్యాంకుకి వరకు మాత్రమే పర్మిషన్ ఉందా, లేకపోతే సరిగోసి వరకు కూడా పర్మిషన్ ఉందా, అంటే ఏఆర్టీలో 4 లెవెల్లు ఉంటాయి. 4 లెవెల్లలో ఎక్కడి వరకు పర్మిషన్ తీసుకున్నారు, ఇక్కడ ఏ ట్రీట్మెంట్ నడుస్తుంది, దీన్ని ప్రధానంగా చెక్ చేస్తున్నారు. ఒకవేళ ఐయుఐ అయితే ఐవీఎఫ్ అయినా ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఆ హాస్పిటల్ సక్సెస్ రేట్ ఎంత ఉంది, వచ్చేటువంటి పేషెంట్స్ ఎవరు, వాళ్ళ రికార్డ్స్, వాళ్ళ బయోడేటా కావచ్చు, వాళ్ళ ప్రొఫైల్ కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇవన్నీ పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సెక్రటరియట్కి వెళ్ళారు. అక్కడ ఒక రివ్యూ జరుగుతోంది, ఈ రైట్స్కి సంబంధించే రివ్యూ జరుగుతోంది. అక్కడ ఎక్కడికక్కడ 35 బృందాలు ఏర్పాటు చేసి రైట్స్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళు ఎలాంటి లోపాలను గుర్తించారు ఆ ఫెర్టిలిటీ సెంటర్లలో, ఆ లోపాలకు సంబంధించినటువంటి చర్యలు ఏం తీసుకోవాలనే అంశాలకు సంబంధించి కూడా రివ్యూలో చేస్తున్నారు. మనకంతున్నటువంటి సమాచారం మేరకు కొన్ని ఫర్టిలిటీ సెంటర్లకు సంబంధించి ఫార్మల్గా అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ అనేవి చిన్న కనిపిస్తున్నాయి అనేది తెలుస్తుంది. వాటికి చిన్న మొత్తంలో దాదాపు 50,000 నుంచి వాటికి సంబంధించిన లోపాల వరకు ఒక మొత్తంలో ఒక ఫైన్ వేస్తున్నారు. ఆ తర్వాత ఇంకొంచెం పెద్దగా ఉంటే, లోపాలు పెద్దగా ఉంటే మాత్రం వారికి షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నారు. సర్టెన్ టైం ఇచ్చి ఆ టైంలోపు ఆ లోపాలకు గల కారణాలు ఏంటి అనేది వివరణ ఇవ్వాలనేది బృందాలు తనిఖీ చేసినటువంటి బృందాలు వాళ్ళకు ఒక షోకాజ్ నోటీస్లో చెప్తున్నారు. సో ఇవి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. 3 రోజుల పాటు స్పెషల్గా ఈ రైట్స్ కంటిన్యూ అవుతాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి నిన్నటి వరకు కూడా బృందాలు ఎవరు ఎక్కడికి వెళ్తారనే అంశాలకు సంబంధించి కూడా ఎవరికి క్లారిటీ లేదు. ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేది ఈరోజు ఉదయమే తెలిసింది. వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రైట్స్కి సంబంధించినటువంటి స్పెషల్ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఈరోజు ఉదయమే అందించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 28 అంశాలను పరిధిలో అవి ఉన్నాయా లేదా, ఉంటే ఏంటి పరిస్థితి, లేకపోతే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలకు సంబంధించి పూర్తిగా గైడ్ చేసిన తర్వాతనే ఈ స్పెషల్ రైట్స్ని నిర్వహణ చేసినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే
ఈ 381 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. 2 హైదరాబాద్లో గాంధీలో 1, పేట్లస్ బుర్జ్లో 2 గవర్నమెంట్ పరిధిలో కాకుండా మిగతా 379 ఫెర్టిలిటీ సెంటర్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. నేషనల్ రిజిస్ట్రీ ప్రకారం పర్మిషన్తో ఉన్నాయి. ఈ పర్మిషన్ కాకుండా ఇల్లీగల్గా జరిగేవి చాలా ఉంటాయి. అవి వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బట్టి కావచ్చు, లేకపోతే కొంత సోర్స్ను బట్టి అవి రైడ్స్ చేస్తున్నారు. పూర్తిగా సీక్రెట్ ఆపరేషన్ లాగా దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. పూర్తిగా అన్ని రైడ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలు గుర్తించారు, నిర్వహణ లోపాలా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ లోపాలా, లేకపోతే నిజంగానే ఇల్లీగల్గా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయనేది వీళ్ళు అఫీషియల్గా చెప్తామని చెప్తూ ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారిని మీడియాతో కావచ్చు, బయటికి సంబంధించినటువంటి ఆ నిర్వాహకుల యొక్క యాజమాన్యంతో కావచ్చు మాట్లాడకుండా సంబంధం లేని వ్యక్తులు హైదరాబాద్లో రైడ్స్ జరగాలంటే మేడ్చల్లో రంగారెడ్డికి సంబంధించినటువంటి వైద్య అధికారులు, మేడ్చల్లో జరగాలంటే హైదరాబాద్ మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులను అక్కడ రైడ్స్కి పంపిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా చాలా సీక్రెట్గా అయితే ఈ రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఓకే ఆల్ రైట్ ఎలేందర్, ఐవీఎఫ్ పేరుతోటి సృష్టి చేస్తోన్న ఆగడాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. పిల్లలు కావాలన్న దంపతుల ఆశను క్యాష్ చేసుకునే దందా ఏ రేంజ్లో సాగుతుందో సృష్టి కేసులో బయటపడింది. ప్రజలు ఎలా మోసపోతున్నారో చాటి చెప్పిన ఉదంతం ఉంది. ఇప్పటికే ఐవీఎఫ్ సెంటర్లకు సంబంధించిన జిల్లాల్లో కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో రూల్స్కు విరుద్ధంగా ఉన్నవి ఎన్ని, ఫిర్యాదులు ఎన్ని సెంటర్ల మీద ఉన్నాయి, కేసులు ఎన్ని ఐవీఎఫ్ సెంటర్ల మీద ఉన్నాయి, అసలు ఈ ఐవీఎఫ్ సెంటర్లు ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా అన్న అంశాలు ఇప్పుడు ఫోకస్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం నమోదు చేసుకున్నారా లేదా, ఫర్టిలిటీ సెంటర్ నిర్వహణకు నేషనల్ రిజిస్ట్రీలో అనుమతి ఉందా లేదా, సర్టిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ పేరుతోటి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ ఉందా లేదా, ఏఆర్టీ రూల్స్ ప్రకారం ఎలాంటి పర్మిషన్స్ తీసుకున్నారు, ఈ రూల్స్ ఎంతవరకు చికిత్స చేస్తున్నారు, పీసీపీ ఎన్డీటీ యాక్ట్ ప్రకారం అనుమతి తీసుకున్నారా లేదా, ఇలా 29 అంశాలపై చెక్ చేయనున్నారు అధికారులు. తెలుగు మ్యాట్రిమోనీలో లెక్కలేనన్ని చాయిస్లు ఉన్నాయి. లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమనీ ద్వారా వివాహాలు జరిగాయి. ఇంతకన్నా ఏం కావాలి? తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.